హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ డస్ తెలుగు. సో గైస్ ఈ వీడియోలో ఎవరైతే ఫ్రెషర్స్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో, ఎప్పటి నుంచో ఒక మంచి రిమోట్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళకి ఒక మంచి అవకాశం అన్నమాట. అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే మన వాట్సాప్ ఛానల్‌లో కూడా మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. మీరు దీంట్లో అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇది కంప్లీట్‌లీ ఫ్రెషర్స్ అన్నమాట. మీరు ఇంటర్మీడియేట్ చేయనివ్వండి, డిగ్రీ చేయనివ్వండి. ఒకవేళ మీకు గనక ఈఆర్పి సాఫ్ట్వేర్‌లో అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనే ఒక సాఫ్ట్వేర్‌లో మీరు గనక వర్క్ చేయాలి. మీ యొక్క కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఈ యొక్క వీడియో చివరిదాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వీడియో చివర్లో అసలు ఈ యొక్క జాబ్‌కి మనం ఎలా అప్లై చేస్తే మనకి ఇంటర్వ్యూ కాల్ ఫాస్ట్‌గా వస్తుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చివరిదాకా చూడండి. లైక్ చేయండి. కింద ఈ యొక్క ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు కూడా ఒక జెన్యూన్ జాబ్స్ మీకు వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా ఓవర్ టు అవర్ స్క్రీన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి తయానా అనే ఒక మంచి కంపెనీ నుంచి ఈఆర్పి ఫ్రెషర్స్ అనే జాబ్ మనకి ఓపెనింగ్ అయితే వచ్చింది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఈఆర్పి అనేది చాలా రేర్ మాట. ఎప్పటికో గానీ ఒక జాబ్ వాళ్ళు వదలరు. చాలా మంది శాప్ అంటారు కదా. సో మనం శాప్ లో గనక ఈ యొక్క ఈఆర్పి నేర్చుకుంటే గనక మన లైఫ్ సెట్ మాట. ఏదో ఒక మంచి కంపెనీలో మనకి జాబ్ ఈజీగా వస్తుంది ఈ యొక్క శాప్ మనం నేర్చుకుంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ యొక్క తయానా సొల్యూషన్స్ లో మీరు ఫ్రెషర్స్ గా మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ యొక్క రోల్ మొత్తం కూడా రిమోట్ రోల్ మాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ కూడా వాళ్ళు మీకు ల్యాప్టాప్ పంపించి మీకు ఆన్లైన్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే శాలరీ వచ్చేసరికి వాళ్ళు మెన్షన్ చేశారు మనకి 1,20,000 నుంచి 1,80,000. మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఆన్ యావరేజ్ గా స్టార్టింగ్ మీకు 20,000 దాకా మీరు చేతికి రావచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క జాబ్ సమ్మరీ గురించి చూస్తే గనక, సో మనం చెప్పినట్టుగానే ఈ యొక్క ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నమాట. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ రాకపోయినా సరే వాళ్ళే మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ప్రతి టూల్స్ కూడా మీకు నేర్పించి వాళ్ళ యొక్క జాబ్ మెంబర్ని ఆన్ బోర్డ్ చేస్తారన్నమాట. మీకు కావాల్సిందల్లా నేర్చుకునే స్కిల్, అలాగే నేర్చుకోవాలి అనే ఆసక్తి. ఈ రెండు ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా ఈ యొక్క ఈఆర్పి నేర్చుకుని మీరు దీంట్లో ఆన్ బోర్డ్ అవ్వచ్చు. గైస్ బిలీవ్ చేయండి, ఈఆర్పి నేర్చుకుంటే మీకు ఎన్నో జాబ్స్ మీకు ఫ్యూచర్లో ఓపెన్ అవుతాయి. ఓకే, అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్, అసలు ఈ జాబ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏం చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్ట్ ఈఆర్పి సిస్టమ్ అన్నమాట. సో మీకు ఇచ్చిన ఈఆర్పి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి స్టేక్ హోల్డర్కి ఆ ఈఆర్పి సిస్టమ్ మీకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మీరు దాన్ని ఫాలో అప్ తీసుకోవాలి డే టు డే బేస్ అనమాట. ఓకే, అలాగే సపోర్ట్ డే టు డే ఆపరేషన్ అనమాట. మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక స్టేక్ హోల్డర్స్తో మీకు మీటింగ్ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఆ యొక్క ఈఆర్పి సాఫ్ట్వేర్ ప్రతి డేటా కూడా ఎంట్రీ చేస్తూ ఆ యొక్క ఫంక్షన్స్ కానీ ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలాగే మీకు ఏదైనా ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్లో మీకు ఎర్రర్ వచ్చినా సరే ప్రతిసారి కూడా ప్రొయాక్టివ్గా మీ క్రాస్ ఫంక్షన్ డిపార్ట్మెంట్స్తో మీరు హెల్ప్ తీసుకోవాలి. ఆ యొక్క ఇష్యూ మీరు రిజాల్వ్ చేసుకోవాలి. ఇదన్నీ కూడా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు మిమ్మల్ని ఏది చేయనివ్వరు. ఓకే, అలాగే ప్రతి ఈఆర్పి టెక్నాలజీస్ మీద మీరు అప్డేట్గా ఉంటూ ఎప్పటికప్పుడు మీ యొక్క స్టేక్ హోల్డర్స్తో దాన్ని మీరు ఇన్ఫార్మ్ చేసుకుంటూ మీ యొక్క బిజినెస్ని గ్రో చేసుకుంటూ ఉంటే కనుక మీరు దీంట్లో మంచి ఇన్కమ్ని అలాగే మంచి బోనస్ని కూడా మీరు పొందుకోవచ్చు ఈ యొక్క జాబ్లో. ఓకే, అలాగే అసలు ఈ యొక్క ప్రొఫైల్ ఎవరికి ఐడియల్, ఈ యొక్క జాబ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక, సో ఎవరైతే మీరు టీంలో బాగా పెర్ఫామ్ చేస్తాను, నేను బాగా నేర్చుకుంటాను అనుకుంటారో వాళ్ళు దీంట్లో ఈజీగా చాలా బాగా అప్లై చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. అలాగే ఒకవేళ మీకు డేటాను గనక అనలిటికల్గా థింక్ చేసి డేటా సెర్చ్ చేసే స్కిల్ మీకు ఉంటే కనుక సో మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకొని ఆ డేటాతో మంచి మీరు రిజల్ట్స్ మీరు పొందుకోవచ్చు. అలాగే ఒకవేళ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అంటే కనుక, ఒకవేళ మీరు వేరే వర్క్ ఏమైనా చేయాలనుకుంటే కనుక మీరు దీంట్లో చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈఆర్పితో పాటు మీరు ఫ్రెషర్స్ కాబట్టి వేరే టెక్నాలజీ కూడా మీరు నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అలాగే వీళ్ళు ఈ జాబ్తో పాటు మీకు ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో వరల్డ్ వైడ్గా వెరైటీ ఆఫ్ టీమ్స్తో మీరు
నేర్చుకోవడానికి ఇక్కడ మీకు స్కిల్ ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్ మాట. ఇక్కడ మీకు ఫిక్స్డ్ టైమ్ అంటూ ఉండదు. ఒకవేళ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు దీంట్లో లాగిన్ అవ్వచ్చు. 8 అవర్స్ కంప్లీట్ చేసి మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అలాగే మీకు అట్రాక్టివ్ సాలరీ మాట. సో, సాలరీతో పాటు అలాగే మీరు అట్రాక్టివ్‌గా కూడా బోనస్ కానీ అయితే మీరు పొందుకోవచ్చు. ఇది అసలు ఈ యొక్క జాబ్ గురించి వాళ్ళు ఇచ్చిన మనకి నోటిఫికేషన్ మాట. లేకపోతే అసలు మనకి దీంట్లో ఇంటర్వ్యూ కాల్స్ ఫాస్ట్‌గా రావాలి అంటే గనక మనం ఏం చేయాలి అనుకుంటే గనక, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్‌ని బేసిక్ టెంప్లేట్‌గా కాకుండా ఈ కీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా! దీంట్లో వాడిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయి ఈఆర్‌పీ అని చెప్పి, లేకపోతే డిపార్ట్మెంట్ అని చెప్పి, లేదా ఇంప్లిమెంటేషన్, టీమ్ వర్క్ ఇటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా లిస్ట్ ఔట్ చేసుకొని మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈఆర్‌పీలో వర్క్ చేయడం ఇష్టమని చెప్పి, లేకపోతే నాకు డీమార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నేను వర్క్ చేశానని చెప్పి ఏదో ఒక దాంట్లో మీరు ఈ యొక్క కీవర్డ్స్ యాడ్ అయ్యేలాగా ఒక రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీ ప్రిపరేషన్ అనమాట. సో, వన్స్ మీరు అయన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ యొక్క రెజ్యూమ్ మీరు అప్లై చేసుకోండి. మీకు ఏటీఎస్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు కీవర్డ్స్ దీంట్లో యూజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూకి కాల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. మంచి జాబ్ ఇది. సో, దీంట్లో ఎడ్యుకేషన్ అక్కర్లేదు, లాంగ్వేజ్ అసలు అక్కర్లేదు. సో, మీకు వర్క్ ఉంటే ఈజీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో, ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్స్ తెలుగు. అలాగే ఈ యొక్క అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. ఫైండ్ చేసి అప్లై చేసుకోండి. థాంక్ యూ సో మచ్.